ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనము. దేవుడు ఈ ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్న మాట, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనములు. దుఃఖముతో ఉన్నవారికి సంతోషాన్నిచ్చి వారిని ఆదరించెదనని. దుఃఖంతో, బాధతో, వేదనతో మీరున్నారేమో, ఎంతగానో మీకు మీరే నలిగిపోతున్నారేమో. మనుషులు నిన్ను ఎంతగానో బాధపెట్టి ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిజంగా ఆదరణ ఇచ్చేది మాత్రం దేవుడొక్కడే. ఏ నరుడు కూడా ఇవ్వలేడు. నీ భర్తే కానీ, నీ కుటుంబం వారే కానీ నీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేరు. అది ఒక్క దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఎవరైతే ఆయనను నమ్మి ఆయనపై ఆధారపడతారో, ఆయన వాక్యానుసారముగా జీవిస్తారో వారి దుఃఖమును సంతోషముగా దేవుడు మారుస్తాడు. వేదనతో ఉన్నప్పుడు నీ సమస్యను ఎవరైనా తీర్చేస్తారనుకుని మనుషుల దగ్గరకు వెళ్తారు. కానీ ఆ సమయంలో దేవుని దగ్గరకు వస్తే ఏ భారమైనా ఆయన తీసివేయగలడు. నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. ఈ లోకమంతా ఆయాసకరమే, అన్నీ దుఃఖాలే. ప్రియ సహోదరుడా, సహోదరి, నా యేసయ్య పరలోకము నుండి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీకు శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వాలని, ఆయన రక్షణ నీకు కలుగజేయాలని వచ్చాడు. ఇదే మంచి సమయం. దేవుని దగ్గరకు రా. నీ కన్నీళ్లు తుడిచి నీకు ఆదరణ, సంతోషాన్నిస్తాడు. అంత మాత్రమే కాదు, ఓదార్పునిచ్చి బలపరుస్తాడు. ఇశ్రాయేలీల పక్షాన ఎన్నో కార్యాలు చేసిన దేవుడు ఈరోజు నీ పక్షాన కార్యం చేస్తాడు. నీ దుఃఖమును సంతోషముగా మారుస్తాడు. దేవుడు నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా చేయునుగాక. దేవుడే మిమ్మును దీవించునుగాక. ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.